అడాల్ఫ్ హిట్లర్ చనిపోయేటప్పుడు ఇలా అన్నాడు, ఒకరోజు నా ఆత్మ సమాధి నుంచి లేస్తుంది, అప్పుడు ప్రపంచానికి నేను సరైన వాడిని అర్థమవుతుంది. హిట్లర్ పూర్తిగా సరైన వాడని, నిజానికి అతను కాలం కంటే చాలా ముందున్నాడని దాదాపు ప్రజలంతా కూడా అంగీకరిస్తున్నారు. కానీ మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కథనాలు, బ్లాగులు మరియు యూట్యూబ్ వీడియోలు హిట్లర్ను దుర్మార్గుడిగా చిత్రీకరించాయి. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, అసలు నిజమేంటి? హిట్లర్ నిజంగా దుర్మార్గుడా లేదా గొప్పవాడా? నిజానికి హిట్లర్ పేరు విన్నప్పుడల్లా 3 విషయాలు మాత్రమే గుర్తుకొస్తాయి. మొదటిది, హిట్లర్ అనే ఈ ఒక్క వ్యక్తి లక్షలాది మందిని చాలా భయంకరమైన రీతిలో చంపేశాడు. రెండవది, అసలు ఈ హిట్లర్ అనే వ్యక్తి లేకుంటే రెండవ ప్రపంచ యుద్ధం అనేది జరిగి ఉండేది కాదు. హిట్లర్ పేరు విన్నప్పుడు మనకు గుర్తొచ్చే మూడవ విషయం యూదుల వ్యతిరేకత. అంటే ప్రధానంగా ఇజ్రాయెల్ ప్రజల మతమైన యూదులను వారి సంస్కృతి మరియు మతం ఆధారంగానే ద్వేషించడం. యూదు వ్యతిరేకత అనే పదం మన చెవులకు చేరినప్పుడల్లా హిట్లర్ ముఖమే గుర్తొస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు హిట్లర్ 6 మిలియన్ల మంది యూదులను చంపేశాడు. సరిగ్గా ఆలోచిస్తే ఇక్కడ ఇంకో ప్రశ్న తలెత్తుతుంది. కేవలం ఒక వ్యక్తి నిజంగా లక్షలాది మందిని చంపగలడా? ఒకే వ్యక్తి ఒక మతానికి చెందిన 6 మిలియన్ల మందిపై హోలోకాస్ట్కు కారణమవుతాడా? ఒకే వ్యక్తి ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించగలుగుతాడా? సరే, అందులో ఎంత నిజం మరియు ఎంత కల్పితం తెలుసుకుందాం పదండి. జూలై 26, 1914 మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన రోజు. ప్రపంచం 2 భాగాలుగా విభజించబడింది. అలైస్ అండ్ సెంట్రల్ పవర్స్. ఈ యుద్ధం తర్వాత 4 సంవత్సరాల పాటు, అంటే 1918 వరకు నిరంతరాయంగా కొనసాగింది. ఈ యుద్ధం 20 మిలియన్లకు పైగా ప్రజల్ని పొట్టన పెట్టుకుంది. సెంట్రల్ పవర్స్ అలయన్స్కు చెందిన దేశాల్లో జర్మనీ కూడా ఒకటి. హిట్లర్ మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా పాల్గొన్నాడని చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే మొదటి ప్రపంచ యుద్ధంలో కొరియర్ బాయ్గా పనిచేశాడు. ఇక్కడ హిట్లర్ పని జర్మన్ సైన్యం మరియు ప్రధాన కార్యాలయం మధ్య సందేశాలు బదిలీ చేయడం. ఈ పనిని హిట్లర్కు అప్పగించడానికి ఒక ప్రత్యేక కారణం ఏంటంటే, అతను సందేశం ఇచ్చినప్పుడల్లా ఆ సందేశం పొందిన వాళ్ళు అతన్ని గొప్పగా ప్రశంసించేవాళ్ళు. అలాగే ఒకరోజు ఈ పని చేస్తున్నప్పుడు హిట్లర్ జీవితాన్ని శాశ్వతంగా మార్చిన సంఘటన ఒకటి జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం చివరి దశలో, అంటే 1918లో హిట్లర్ను ఫ్రాన్స్లోని ఒక చిన్న గ్రామానికి పంపారు. ఆ సమయంలో ఒక భారీ దాడి జరిగింది. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ దాడిలో ఒక కంటి చూపు కోల్పోయాడు. దీనివల్ల యుద్ధంలో తప్పుడు దిశలో పరిగెడుతూ ఒక బ్రిటిష్ సైనికుడిని ఎదుర్కొన్నాడు. హెన్రీ టెడ్డీ వాస్తవానికి ఒక సాధారణ సైనికుడు కాదు. అతను సరైన నైపుణ్యం కలిగిన ఓ సైనికుడు. కానీ హిట్లర్ అప్పటికే తీవ్రంగా గాయపడి పూర్తిగా రక్షణ లేకుండా శత్రు దేశం నుంచి వచ్చిన సైనికుడిగా ఉన్నప్పటికీ ఆయుధం లేకుండా ఉన్నాడని హెన్రీ తన తుపాకీని ఉపసంహరించుకుని హిట్లర్ను చంపకుండా వదిలేశాడు. కానీ అతనప్పుడు నిర్దోషి అని నమ్మి వదిలేస్తున్న వ్యక్తి తరువాత లక్షలాది మంది అమాయక ప్రజల మరణాలకు కారణమవుతాడని హెన్రీకి తెలియదు. హెన్రీ బుల్లెట్ను తప్పించుకున్న తర్వాత హిట్లర్ ఏదో విధంగా జర్మనీ ఆసుపత్రికి చేరుకున్నాడు. అప్పటికే అతని పరిస్థితి చాలా క్షీణించింది. గ్యాస్ దాడి వలన అతని కన్ను పూర్తిగా దెబ్బతింది. అలాగే అతని ఎడమ భుజం కూడా తీవ్రంగా గాయపడింది. దానివల్ల అతని చేయి జీవితాంతం వణుకుతూ ఉంటుంది. ఆసుపత్రిలో ఉన్నప్పుడు అతన్ని కన్నీళ్లకు గురిచేసే వార్త ఒకటి తెలుస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధం అధికారికంగా ముగిసింది. అందులో జర్మనీ లొంగిపోయింది అని తెలుస్తుంది. అది తెలుసుకున్న హిట్లర్ తన ఆసుపత్రి మంచంపై ఉండే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ఓటమి జర్మనీకి చాలా ఖరీదైందిగా మారింది. తన ఆర్థిక వ్యవస్థ, సైన్యం రెండిటినీ కూల్చేసింది. వారి పౌరుల మనోధైర్యాన్ని పూర్తిగా దెబ్బతీసింది. ఈ ఓటమికి ప్రతీకగా జర్మనీ వర్సైల్లెస్ అనే ఒక ఒప్పందంపై సంతకం చేయాల్సి వచ్చింది. హిట్లర్ నియంతగా మారడానికి ఈ ఒప్పందం అతిపెద్ద కారణాల్లో ఒకటి. ఈ ఒప్పందం జర్మనీపై అత్యంత కఠినమైన ఆర్థిక మరియు సైనిక ఆంక్షలను విధించింది. దాని పరిస్థితిని మరింత దిగజార్చింది. ఈ ఒప్పందం జర్మనీలో అధిక ద్రవ్యోల్బణానికి దారితీసింది. ప్రజలు రొట్టె ముక్క కొనడానికి కూడా నగదుతో నిండిన సూట్ కేసులను మోసుకెళ్లాల్సి వచ్చింది. ఇది అక్కడ ప్రజలను తీవ్రంగా నిరాశపరిచింది. ముఖ్యంగా ఆ సమయంలో వీమర్ రిపబ్లిక్ వ్యవస్థ నడుపుతున్న ప్రభుత్వంతో వర్సైల్లెస్ ఒప్పందం కారణంగా జర్మన్లు జర్మనీలో పరిస్థితిని తమ ప్రభుత్వాన్ని నిందించడం ప్రారంభించారు. వారి ప్రస్తుత ప్రభుత్వం నడుపుతున్నవాడు పూర్తిగా అవినీతిపరుడని, అసమర్థుడని వాళ్ళు భావించారు. ఆ ప్రభుత్వం వల్లనే వాళ్ళు ఇలాంటి అవమానకరమైన ఒప్పందాలపై సంతకం చేయాల్సి వచ్చింది. ఈ సంఘటనలన్నిటి మధ్య అడాల్ఫ్ హిట్లర్ కథలోకి ప్రవేశించాడు. ఇక హిట్లర్ తన వేగంతో ఎవరినైనా సులభంగా మార్చగల మంచి మాటకారి కూడా. జర్మనీ ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంపై కోపంతో ఉన్నారు. తత్ఫలితంగా అన్ని సంఘటనలు హిట్లర్కు అనుకూలంగా మారిపోయాయి. హిట్లర్లో జర్మన్లు కొత్త నాయకుడిని చూశారు. కొద్దిసేపటికే హిట్లర్ సాధారణ నాయకుడి నుంచి ప్రజాస్వామ్య జర్మనీకి నియంతగా మారిపోయాడు. 1920లో ఆంటన్ రెక్స్లర్ అనే నాయకుడు నేషనల్ సోషలిస్ట్ జర్మనీ వర్కర్స్ పార్టీ అనే ఒక పార్టీని స్థాపించాడు. అయితే హిట్లర్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత అతను ఈ పార్టీని తిరిగి ప్యాక్ చేసి దానికి నాజీ పార్టీ అని పేరు పెట్టాడు. ఈ పార్టీ కింద హిట్లర్ ఒక మేనిఫెస్టోను ప్రారంభించాడు. దాన్ని అతను 25 పాయింట్స్ ప్రోగ్రామ్ అని పిలిచాడు.
ఈ మేనిఫెస్టోలో హిట్లర్ జర్మనీని నిరుద్యోగం నుంచి బయటపడేస్తానని, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీపై విధించిన శాంతి ఒప్పందాలను అన్నిటినీ రద్దు చేస్తానని హామీ ఇచ్చాడు. అయితే ఈ మేనిఫెస్టోలో జర్మన్ మూలాలు ఉన్నవాళ్లు మాత్రమే జర్మనీలో ఉండాలి కూడా. దీనర్థం సరైన జర్మన్ జాతి కాకుండా ఇతర వలసదారులందరూ జర్మనీ నుంచి బహిష్కరించబడతారు. ఇదంతా పక్కన పెడితే జర్మనీ యొక్క ఈ దుస్థితికి యూదు ప్రజలను నిందించడం మేనిఫెస్టో యొక్క అత్యంత వివాదాస్పద వాగ్దానం. తన 25 పాయింట్స్ మేనిఫెస్టో ద్వారా హిట్లర్ జర్మనీని పూర్తిగా కొత్త ప్రపంచంగా మారుస్తానని జర్మన్ ప్రజలకు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఇంతలో 1923లో హిట్లర్ ఒక పెద్ద నేరం చేసి దానికోసం జైలు పాలయ్యాడు. అతను చేసేది మ్యూనిచ్ పుష్ అని పిలువబడే అప్పటి ప్రస్తుత ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తిరుగుబాటును ప్రారంభించడం. అయితే ఈ ప్రయత్నం విఫలమైంది. జైల్లో ఉన్నప్పుడు అతను తన అత్యంత ప్రసిద్ధ పుస్తకం మెయిన్ కాఫ్ను రాశాడు. దీనర్థం నా పోరాటం. ఈ పుస్తకంలో అతను తన భావజాలం మరియు భవిష్యత్తు ప్రణాళికలను వివరించాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను తన విచ్ఛిన్నమైన పార్టీని పునర్వ్యవస్థీకరించి మళ్లీ ఎన్నికల్లో నిలబడ్డాడు. కానీ అప్పుడే 1929 మహామాంద్యం సంవత్సరం వచ్చింది. ఆ సమయానికి జర్మనీ ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది. అదే టైంలో మహామాంద్యం దెబ్బతింది. ఈ సంఘటన ఉన్న పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది. హిట్లర్ ఈ ఛాన్స్ను పూర్తిగా ఉపయోగించుకున్నాడు. తన ప్రసంగాల ద్వారా జర్మనీని పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి సామర్థ్యం ఉన్న ఏకైక పార్టీగా నాజీ పార్టీని చిత్రీకరించాడు. సమస్య ఏంటంటే ఆ సమయంలో జర్మనీ వేరే ప్రభుత్వం కింద ఉంది. కాబట్టి ఛాన్సలర్ మరొకరు. మనకు ప్రధానమంత్రి ఉన్నట్టే జర్మనీకి ఛాన్సలర్ ఉంటారు. ఇప్పుడు హిట్లర్ అధికారం పొందాలంటే ముందు అతను ఛాన్సలర్ అవ్వాలి. 1932 నాటికి హిట్లర్ పార్లమెంటులో తన సీట్ల వాటాను గణనీయంగా పెంచుకున్నాడు. దాంతో ప్రముఖ స్థానానికి చేరుకున్నాడు. కానీ అతని వద్ద మెజారిటీ అయితే లేదు. కాబట్టి అధికారం వేరొకరి వద్ద ఉంది. ఆ సమయంలో పాల్ వాన్ హెండెన్బర్గ్ జర్మనీ అధ్యక్షుడిగా ఉన్నారు. 1932లో అతను ఫ్రాంజ్వాన్ పాసెన్ అనే మంత్రిని ఛాన్సలర్గా నియమించారు. కానీ వాన్ పాపెన్ తన ప్రతీకారం మరియు కోపంతో హిట్లర్ను జర్మనీ నియంతగా చేసే నిర్ణయం తీసుకున్న ఒక వ్యక్తి. అసలు ఏం జరిగిందంటే వాన్ పాపెన్కు ముందు బ్రూనింగ్ అనే మంత్రి జర్మనీ ఛాన్సలర్గా ఉన్నారు. అతను జర్మనీ దిగజారుతున్న పరిస్థితిని మెరుగుపరచలేకపోయాడు. అందువల్ల అతన్ని తొలగించి వాన్ పాప్ను ఛాన్సలర్గా నియమించారు. కానీ ఈ వాన్ పాపెన్ కూడా పెద్దగా ఏం చేయలేదు. ఈ కారణంగా అధ్యక్షుడు హిండెన్బర్గ్ అతన్ని కూడా తొలగించి వాన్ షిల్లర్ను కొత్త ఛాన్సలర్గా నియమించాడు. ఈ వాన్ షిల్లర్, వాన్ పాపెన్ మరియు ఇతర సభ్యులతో కలిసి హిట్లర్ నాజీ పార్టీని పూర్తిగా నాశనం చేసే ప్రణాళికను రూపొందించారు. కానీ ఈ స్థానంలోనే వాన్ పాపెన్ పూర్తిగా తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. అతను ఏదో ఒక విధంగా మద్దతు పొంది మెజారిటీని సాధించగలిగితే అతను ఛాన్సలర్గా మారకుండా ఎవరూ ఆపలేరని భావించాడు. ఇప్పుడు అతనికి ఒకే ఒక ఆప్షన్ ఉంది. అదే హిట్లర్. వాన్ పాపెన్ హిట్లర్తో రహస్యంగా అనేక సమావేశాలు నిర్వహించాడు. నాజీ పార్టీని నాశనం చేయడానికి వాన్ షిల్లర్ రహస్యంగా సమావేశాలు ఎలా నిర్వహిస్తున్నాడో అతనికి ప్రతిదీ హింట్ ఇచ్చాడు. ఆ తరువాత అతను హిట్లర్కు ఒక కొత్త ఆఫర్ను కూడా ఇచ్చాడు. నాతో రండి, నేను వ్యక్తిగతంగా హిండెన్బర్గ్తో మాట్లాడి మిమ్మల్ని జర్మనీ ఛాన్సలర్గా నియమిస్తాను. ప్రతిగా నాకు కావాల్సిందల్లా వైస్ ఛాన్సలర్ సీట్ మాత్రమే అని చెప్పాడు. వాన్ పాపెన్ ఉద్దేశం ఏంటంటే అతను మరియు హిండెన్బర్గ్ హిట్లర్ను ఒక తోలుబొమ్మ ఛాన్సలర్గా చేస్తారని, పరోక్షంగా నిజమైన అధికారాన్ని నిలుపుకుంటారని. ఇంకా హిండెన్బర్గ్ నియమించిన ఛాన్సలర్లలో ఎవరూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చలేకపోయారు. అందువల్ల అతనికి ఒక కొత్త ముఖం అవసరం. ఆ సమయంలో హిట్లర్ కంటే మెరుగైన వ్యక్తిని కనుగొనలేనని అతనికి తెలుసు. అతను హిట్లర్ను తన తీవ్రవాద భావజాలం కోసం మాత్రమే ద్వేషించాడు. కానీ వారు హిట్లర్ను ఎలాగైనా తోలుబొమ్మగా ఉపయోగించాలని నిర్ణయించుకున్నారన్నమాట. కానీ వాన్ పాపెన్ మరియు హిండెన్బర్గ్ ఇద్దరికీ వాళ్ళు ఈ మ్యానిపులేషన్ గేమ్ ఆడుతున్న వ్యక్తికి ఇప్పటికే మ్యానిపులేషన్లో PhD ఉందని తెలుసుకోలేకపోయారు. హిట్లర్ ఎటువంటి చర్చలు లేకుండా వాన్ పాపెన్ షరతును అంగీకరించాడు. చివరిగా జనవరి 30, 1933న హిట్లర్ జర్మనీ ఛాన్సలర్గా, వాన్ పాపెన్ వైస్ ఛాన్సలర్గా నియమితులయ్యాడు. హిండెన్బర్గ్ మరియు వాన్ పాపెన్ కలిసి హిట్లర్ను నియంత్రిద్దామని అనుకున్నారు. కానీ కేవలం ఒక్క నెలలోనే హిట్లర్ పరిస్థితిని పూర్తిగా మార్చివేసింది. ఫిబ్రవరి 27, 1933న హిట్లర్ ఛాన్సలర్గా బాధ్యతలు స్వీకరించిన నెల తర్వాత జర్మన్ పార్లమెంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సంఘటనకు హిట్లర్ తన ప్రత్యర్థులను నిందించాడు. వెంటనే అత్యవసర అధికారాలను స్వీకరించి ఎనేబుల్ చేసే చట్టాన్ని ఆమోదించాడు. ఈ చట్టం పార్లమెంట్ అనుమతి లేకుండా కొత్త చట్టాలను రూపొందించడానికి అతనికి అధికారం ఇచ్చిందన్నమాట. ఈ చట్టం నియంతృత్వానికి లైసెన్స్ లాగా పనిచేసింది. ఈ చట్టాన్ని ఉపయోగించి హిట్లర్ వాన్ పాపెన్తో సహా తన ప్రత్యర్థులందరినీ ఒక్కొక్కరిగా తొలగించాడు. తర్వాత 1934లో హిండెన్బర్గ్ మరణించాడు. వెంటనే హిట్లర్ తనను తాను ఫ్యూరర్గా ప్రకటించుకున్నాడు. అంటే జర్మనీ సుప్రీం నాయకుడు అన్నమాట. ఈ విధంగా జర్మనీలో ఒకప్పుడు ప్రజాస్వామ్యంగా ఉన్నప్పుడు నియంతృత్వ జెండాను అవనతం చేశారు.
ముందుగా హిట్లర్ చేసిన హత్యలను చూద్దాం. ఈ జాబితాలో మొదటి పేరు మావో జెడాంగ్. అతను కేవలం 2-3 సంవత్సరాల్లో లక్షలాది మంది మరణాలకు ఏకైక దోషిగా మారిన చైనా నాయకుడు. చైనాను వ్యవసాయ దేశం నుంచి పారిశ్రామిక శక్తి కేంద్రంగా మార్చడానికి మావో ఒక ప్రణాళికను రూపొందించాడు. అతని ప్రణాళికను గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అని పిలుస్తారు. కానీ ఈ ప్రణాళిక ఎంత ప్రమాదకరమో ఎవ్వరూ ఊహించలేదు. ఈ ప్రణాళికను అమలు చేయడానికి అతను అక్కడి రైతుల భూములను బలవంతంగా లాక్కున్నాడు. అంటే అతను ప్రతి ఒక్కరి భూమిని ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చుకున్నాడనమాట. వారికి అనేక పనులు చెప్పేవాళ్ళు. ఉదాహరణకి అధిక ధాన్యం పండించడం, అధిక ఉక్కును ఉత్పత్తి చేయడం లాంటివి. నిజానికి ఈ పనిని ఒక్కరు కూడా పూర్తి చేయలేరు. కానీ అక్కడ అధికారులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి నకిలీ నివేదికలను సమర్పించడం మొదలుపెట్టారు. దీని ఫలితంగా 1959 మరియు 1961 మధ్య చైనాలో తీవ్ర కరువు వచ్చింది. దాదాపుగా 30 మిలియన్ల నుంచి 40 మిలియన్ల మంది ఆకలితో చనిపోయారు. ఆ సమయంలో మిగిలిన ప్రజలు వేరే ఏం చేసేది లేక ఆకులు కూడా తినడం మొదలుపెట్టారని, కొన్ని చోట్ల మట్టి తిన్నారని చెప్తూ ఉంటారు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, మావో ప్రణాళికను వ్యతిరేకించిన వారిపై సాంస్కృతిక విప్లవం అనే ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ ప్రచారంలో అతను చాలామంది విద్యార్థులను మరియు సాధారణ ప్రజలను ఎవరిని వదిలిపెట్టలేదు. ఇది వేలాది మంది మరణానికి దారితీసింది. ఈ జాబితాలో రెండవ పేరు అప్పటి యుఎస్ఎస్ఆర్, నేటి రష్యా నియంత జోసెఫ్ స్టాలిన్. హిట్లర్ జర్మనీలో ప్రజలను చంపడానికి కాన్సంట్రేషన్ క్యాంపులను నిర్మిస్తుండగా యుఎస్ఎస్ఆర్లో స్టాలిన్ తన మొత్తం దేశాన్ని ఒక శిబిరంగా మార్చాడు. 1930లలో స్టాలిన్ తన స్థానాన్ని ఎవరైనా ఆక్రమించుకుంటారని భయపడ్డాడు. 1936లో స్టాలిన్ యుఎస్ఎస్ఆర్లో గ్రేట్ టెర్రర్ అని పిలువబడే గ్రేట్ పర్జ్ను నిర్వహించాడు. అయితే ఈ గ్రేట్ పర్జ్ అంటే ఏంటి? స్టాలిన్ తనను సవాల్ చేసిన వాళ్ళని ఎటువంటి దయ లేకుండా చంపాడు. సైనిక అధికారుల నుంచి కవులు, రచయితలు మరియు ఉపాధ్యాయులు ఒక్కరేంటే అడ్డొచ్చిన వాళ్ళని అలా లేపుకుంటూ వెళ్ళిపోయాడు. మీకు తెలుసా, నిజానికి ఆర్కిటిక్ మరియు సైబీరియా అనేవి యుఎస్ఎస్ఆర్లో 2 ప్రదేశాలు. ఇక్కడ సగటు శీతాకాల ఉష్ణోగ్రత -40 డిగ్రీల సెల్సియస్. స్టాలిన్ ఈ 2 ప్రదేశాల్లో భారీ లేబర్ క్యాంపులను నిర్మించాడు. ప్రజలు స్వెటర్లు లేకుండా, పూర్తి భోజనం లేకుండా నెలల తరబడి చలిలో పగలు రాత్రి పనిచేశారు. ఈ శిబిరాలకు పంపబడిన ప్రతి ఒక్కరూ, పిల్లల నుంచి వృద్ధుల వరకు శవాలుగా తిరిగొచ్చేవాళ్లు. అంతేకాదు, స్టాలిన్ మావో మాదిరిగానే కరువును కూడా సృష్టించాడు. దీని ఫలితంగా మళ్లీ లక్షలాది మంది చనిపోయారు. ఇక 1932 మరియు 1933లో స్టాలిన్ సృష్టించిన కరువును హోలోడోమర్ అని పిలుస్తారు. అందులో అతను ఏం చేశాడు అంటే, ఉక్రేనియన్ రైతుల నుంచి మొత్తం ధాన్యాన్ని స్వాధీనం చేసుకుని మాస్కోకు పంపాడు. ఫలితంగా ఉక్రెయిన్లోనే 30 నుంచి 40 మిలియన్ల మంది ఆకలితో చనిపోయారు. హింసలు, ప్రక్షాళనలు మరియు కరువుల మొత్తం అంచనాలను పరిగణలోకి తీసుకుంటే స్టాలిన్ మాత్రమే 20 మిలియన్లకు పైగా ప్రజలను పొట్టనబెట్టుకున్నాడు. అయితే ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటో మీకు తెలుసా? 2 సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయబడిన వ్యక్తి ఈ స్టాలిన్. ఈ జాబితాలో ఇంకొంచెం వెళితే జపాన్ నియంత హిడియోటోజో చైనాలోని మంచూరియా ప్రావిన్స్లో యూనిట్ 731 అనే రహస్య సదుపాయాన్ని స్థాపించాడు. దీన్ని ఒక సౌకర్యం కంటే మానవ వధశాల అని పిలవడం మంచిది. అక్కడ జపాన్ శాస్త్రవేత్తలు యుద్ధం సమయంలో పట్టుబడి జీవించి ఉన్న పౌరులు మరియు ఖైదీలపై చాలా ప్రాణాంతకమైన ప్రయోగాలు చేశారు. ఉదాహరణకు, జీవించి ఉన్న వ్యక్తులను అనస్థీషియా లేకుండా విచ్ఛేదనం చేసేవాళ్లు. పేగు బ్యాక్టీరియా, ఆవపిండి వాయువు వంటి రసాయనాలు, అలాగే జీవ ఆయుధాలపై వారికి పరీక్షలు జరిగాయి. వాళ్ళని తీవ్రంగా ఘనీభవన ఉష్ణోగ్రతలకు గురిచేశారు. అక్కడ వారి శరీరాలు గడ్డకట్టి ఆపై ఎముకలుగా విరిగిపోయాయి. 1936 మరియు 1945 మధ్య కాలంలో ఇటువంటి ప్రయోగాలు యూనిట్ 731లో ఎన్నో జరిగాయి. వీటిలో దాదాపుగా 5 మిలియన్ల నుంచి 10 మిలియన్ల మంది చనిపోయారు. వ్యంగ్యంగా వారి ప్రాణాంతక ప్రయోజనాలు బయటపడినప్పుడు శాస్త్రవేత్తలు శిక్షించడానికి బదులుగా యుఎస్ రహస్యంగా వాళ్ళని నియమించుకుంది. వారి నైపుణ్యాన్ని తన సొంత ప్రయోజనం కోసం ఉపయోగించుకుంది. ఈ జాబితాలో పోల్ పాట్, ఇస్మాయిల్ పాషా, విన్స్టన్ చర్చిల్, లియోపోల్డ్ II ఇలాంటి వాళ్ళున్నారు. వీళ్ళంతా కనీసం 2 మిలియన్ల మందిని చంపిన వాళ్ళు. నిజానికి ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. సామూహిక హత్యల గురించి చర్చించినప్పుడు ఎప్పుడు హిట్లర్ పేరు మాత్రమే ఎందుకు గుర్తొస్తుంది? వీరి పేర్లు ఎందుకు రావు? హిట్లర్ మరియు ఈ ఇతర నియంతల మధ్య ఏకైక తేడా ఏంటి? వారు సాంస్కృతిక విప్లవం లేదా అభివృద్ధి పేరుతో తమ నేరాలను ప్రదర్శించారు. కానీ హిట్లర్ మాత్రం తన ప్రసంగాల్లో తన నేరాలను బహిరంగంగా అంగీకరించాడు. అందువల్ల అందరూ అతన్ని లక్ష్యంగా చేసుకోవడం చాలా సులభం. మీరు 2వ ప్రపంచ యుద్ధాన్ని అధ్యయనం చేస్తే మిత్ర రాజ్యాల శక్తులు, బాంబు దాడులు మరియు కరువు, లెక్కలేనన్ని అమాయక ప్రజల మరణాలు ఇవే ఉంటాయి. కానీ వాళ్ళు చేసిందంతా చెడును ఆపడానికి అనేలా సృష్టించి వారి నేరాలను కప్పిపుచ్చుకున్నారు. దీనికోసం వాళ్ళకి ఓ కేంద్రీకృత విలన్ అవసరం. అతనే హిట్లర్. ఫోర్డ్ మోటార్ కంపెనీ వ్యవస్థాపకుడు హెన్రీ ఫోర్డ్ ఆ సమయంలో హిట్లర్ ఇష్టపడిన ఏకైక అమెరికన్.
అతన్ని ఇష్టపడమే కాకుండా జర్మనీలో విదేశీయులకు మాత్రమే ఇచ్చే అత్యున్నత పథకం అయిన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది జర్మన్ ఈగల్ను కూడా అందుకున్నాడు. హిట్లర్ 1938లో హెన్రీ ఫోర్డ్ను ఈ పథకంతో సత్కరించాడు. హిట్లర్ యొక్క ప్రసిద్ధ పుస్తకం మెయిన్ కఫ్లో కూడా అతను తనకు హెన్రీ ఫోర్డ్ అంటే ఇష్టం అని మెన్షన్ చేశాడు. హెన్రీ ఫోర్డ్ పట్ల హిట్లర్కు అంత సాఫ్ట్ కార్నర్ ఎందుకుంది అంటే దీనికి కారణం హెన్రీ ఫోర్డ్ యూదులకు వ్యతిరేకంగా చేసిన యూదు వ్యతిరేక రచనలు. బ్యాంకులు, మీడియా మరియు ప్రధాన యూనిట్లతో సహా దాదాపుగా ప్రభావవంతమైన ప్రతి దాన్ని యూదు సమాజం నియంత్రిస్తుందని, వాళ్ళు పరోక్షంగా ప్రచారాన్ని నడిపిస్తారని నమ్మాడు. అందుకే 1918లో హెన్రీ ఫోర్డ్ దివాలా అంచుకున్న డియాబోర్న్ ఇండిపెండెంట్ అనే వార్తాపత్రిక కంపెనీని కొనుగోలు చేశాడు. 1920 నుంచి 1924 వరకు అతను ఈ వార్తాపత్రిక ద్వారా ది ఇంటర్నేషనల్ జూ, ది వరల్డ్స్ ప్రాబ్లమ్స్ అనే సిరీస్ను మొదటి పేజీలో ప్రచురించడం ప్రారంభించాడు. ఇది అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యూదులు నిజంగా ప్రపంచానికి ముప్పు అని నమ్మేలా చేసింది. హెన్రీ ఫోర్డ్ యొక్క యూదు వ్యతిరేక వైఖరిని హిట్లర్ బాగా ఆరాధించాడు. ఇప్పుడు హిట్లర్ మరియు హెన్రీ ఫోర్డ్ వాళ్ళని ఇంతగా ద్వేషించడానికి యూదులేం చేశారు అంటే హిట్లర్ తన యూదు వ్యతిరేక స్వభావానికి అపఖ్యాతి పాలయ్యాడు. ఇది మనకు అర్థం కావాలి అంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. యూదులపై హింస జర్మనీకే పరిమితమయ్యిందని, అది కూడా హిట్లర్ కారణంగా అని అందరూ అనుకుంటారు. కానీ ఇది కథలో 0.1% మాత్రమే. మిగిలిన 99.9% కథ మొత్తం వేరు. దీని ప్రధాన స్రవంతి మీడియా ఎప్పుడూ మెన్షన్ చేయదు. ఇప్పుడు మొదట ఈ పట్టికను జాగ్రత్తగా చూడండి. సంవత్సరం కాలంలో మీరు 722 BC, 586 BC మరియు 1493, 1948లను చూస్తున్నారు కదా. ఈ సంవత్సరాల అర్థం ఏంటో మీకు తెలుసా? సరే, దానికి ముందు దేశానికి సంబంధించిన కాలంను చూద్దాం. రోమన్ సామ్రాజ్యం, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్, ఆస్ట్రేలియా మరియు పోర్చుగల్ ఇవి యూదు సమాజాన్ని బహిష్కరించిన సంవత్సరాలు మరియు దేశాలు. అంటే ప్రపంచంలో ప్రతి మూలలో యూదులు నిరంతరం ఏదో ఒక దేశం నుంచి బహిష్కరించబడ్డారు. యూదులు నేటికి దీని గురించి ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు కూడా. ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే హిట్లర్కు వీటన్నిటికీ మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం చాలా ముఖ్యం. యూదులను దాదాపు ప్రతి దేశం నుంచి ఎందుకు బహిష్కరించారు? మునుపటి రోజుల్లో యూదులను బహిష్కరించడానికి ముఖ్య కారణం వారి మతం. యూదు మతం, క్రైస్తవ మతం మరియు ఇస్లాం. ఈ 3 మతాలను అబ్రహామిక్ మతాలు అంటారు. ఈ 3 మతాల మధ్య కొన్ని మతపరమైన వైరుధ్యాల కారణంగా వాటి మధ్య విభేదాలుండేవి. బైబిల్ యొక్క కొత్త నిబంధన ప్రకారం యేసుక్రీస్తుకు యూదులే సిలువ వేశారు, అంటే చంపారు. ఈ మతపరమైన సంఘర్షణ కారణంగా మైనారిటీ సమాజమైన యూదులను వివిధ దేశాల నుంచి బహిష్కరించారు. వాళ్ళు ఎటువంటి ఉద్యోగాలు పొందలేకపోయారు. సమాజంలో వారికి తగిన గౌరవం లేదు. అందుకే వ్యవస్థ వాళ్ళని అంగీకరించకపోవడంతో వారు తమ సొంత వ్యవస్థను సృష్టించుకున్నారు. ఇది మనుగడకు సంబంధించిన విషయం కాబట్టి వారు సాధ్యమయ్యే ప్రతి వ్యాపారంలోకి ప్రవేశించడం మొదలుపెట్టారు. ఈ వ్యక్తులు ప్రతి రంగంలోకి ప్రవేశించి చాలా డబ్బు సంపాదించారు. మనీ లాండరింగ్, వ్యభిచారం, కళ, వినోదం, బ్యాంకింగ్ ఇలా ఎన్నో. నేటికి దాదాపుగా ప్రతి అగ్రశ్రేణి కంపెనీని కలిగి ఉన్నారు. గోల్డ్మెన్ సాచ్స్, బ్లాక్ రాక్, వాన్గార్డ్, వార్నర్ బ్రదర్స్, యూనివర్స్ పిక్చర్స్, మెటా, డెల్, ఒరాకిల్ ఇలా వారి జాబితా కొనసాగుతూనే ఉంది. అయితే దీని అర్థం ఏంటి? సెంట్రల్ బ్యాంకింగ్ నుంచి మీడియా వరకు, వినోదం నుంచి చమురు వరకు ఈ రంగాలన్నిటినీ ఎవరు నియంత్రిస్తారో వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని సులభంగా నియంత్రించవచ్చు. అయితే హిట్లర్కు వీటన్నిటితో సంబంధం ఏంటి? నేను మొదట్లో చెప్పినట్టుగా హిట్లర్ మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ సైడ్ ఉండి పూర్తిగా పోరాడాడు. కానీ తర్వాత జర్మనీ యుద్ధంలో ఓడిపోయిందని అతనికి తెలిసింది. ఆ సమయంలో జర్మనీలో చర్చనీయాంశమైన మరో అంశం ఏంటి అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీలోని యూదు సమాజం శత్రు దేశాలకు మద్దతిచ్చి వారి స్వంత దేశానికి ద్రోహం చేసిందని. చాలామంది దీన్ని తిరస్కరించినప్పటికీ ఆ సమయంలో అది చర్చనీయాంశంగా మారింది. రెండవది, జర్మనీ యుద్ధంలో ఓడిపోవడం దాని ఆర్థిక వ్యవస్థను మరియు మొత్తం పరిస్థితిని తీవ్రంగా నాశనం చేసింది. మూడవది, ఒక చిన్న యూదు జనాభా జర్మనీ యొక్క మెజారిటీ సంస్థను నియంత్రించింది. నాలుగవది, హిట్లర్ అత్యంత నైపుణ్యం కలిగిన కళాకారుడు. అతను ఎన్నో ఆకర్షించే చిత్రాలను సృష్టించాడు. 1908లో అతను వియన్నా విశ్వవిద్యాలయానికి వెళ్ళినప్పుడు అతనికి ప్రవేశం నిరాకరించబడింది. ఇప్పుడు హిట్లర్ ప్రవేశాన్ని నిరాకరించిన ప్రొఫెసర్ ఒక యూదుడు. ఐదవది, నేను చెప్పినట్లుగా మతపరమైన వైరుధ్యాల కారణంగా క్రైస్తవులకు మరియు యూదులకు మధ్య ఎల్లప్పుడూ వివాదం ఉండేది. కాబట్టి హిట్లర్ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు తాను అధికారంలోకి రావాలనుకుంటే ప్రజలను ఆకర్షించే సమస్యను తాను స్వాధీనం చేసుకోవాలని అతనికి తెలుసు. మతపరమైన సంఘర్షణల కారణంగా జర్మన్లు ఇప్పటికే యూదుల పట్ల ద్వేషాన్ని పెంచుకున్నారు. ఇంకా మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో యూదులపై ఆరోపణలున్నాయి. యూదులు సూక్ష్మ మైనారిటీ వర్గం. హిట్లర్ తనను తాను రాజకీయ నాయకుడిగా నిలబెట్టుకోవడానికి ఇది ఒక శక్తివంతమైన అవకాశం. అతను తన ప్రసంగాల ద్వారా యూదులపై ద్వేషాన్ని బహిరంగంగా వ్యాప్తి చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు హిట్లర్ విషయానికి తిరిగొద్దాం. యూదు వ్యతిరేకత, యూదుల పట్ల ద్వేషం
అందుకే హిట్లర్ ప్రపంచవ్యాప్తంగా ద్వేషించబడ్డాడు. మీరు ప్రధాన స్రవంతి మీడియా కథనాలు, చరిత్ర పాఠ్య పుస్తకాలను పరిశీలించిన హిట్లర్ ఈ యూద వ్యతిరేక ప్రపంచాన్ని కనుగొన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ చారిత్రాత్మకంగా యూదుల పట్ల ద్వేషం వేల సంవత్సరాలుగా అనేక దేశాల్లో ఉంది. ఇదంతా ఒకరోజు, ఒక సంవత్సరం లేదా 10 సంవత్సరాలు జరగలేదు. ఈ యూదు వ్యతిరేక భావజాలం లక్షలాది సంవత్సరాలుగా ప్రబలంగా ఉంది. హిట్లర్ చేసింది అదే భావజాలాన్ని తన ఆయుధంగా మార్చుకోవడం. ప్రజాభావాలను సరిగ్గా, తెలివిగా ఒక సాధనంగా ఉపయోగిస్తే ఒక సాధారణ సైనికుడు కూడా నియంతగా మారగలడని ప్రపంచానికి నిరూపించాడు. వేలాది సంవత్సరాలుగా ప్రబలంగా ఉన్న మనస్తత్వాన్ని హిట్లర్ ఆయుధంగా మలచుకున్నాడు. హిట్లర్ను యూదు వ్యతిరేకత కోసం ఒంటరిగా ద్వేషించడం ఎంతవరకు సరైంది? మనం యూదు వ్యతిరేకత గురించి మాట్లాడుకుంటే ఇంగ్లాండ్ నుంచి స్పెయిన్ వరకు, ఫ్రాన్స్ నుంచి మధ్య ప్రాంత్యం వరకు దాదాపు ప్రతి దేశం యూదు వ్యతిరేకతతో నిండుంది. నిజానికి ఒక దేశం దాని ప్రజలచే నిర్మించబడింది. అంటే ఈ దేశాల ప్రజలు యూదుల్లో ద్వేషపూరిత వ్యాపారానికి మద్దతుగా ర్యాలీ చేసినప్పుడు మాత్రమే యూదులను బహిష్కరించడం సాధ్యమైంది. వాళ్ళందరూ తమ తమ పాలనలో ప్రైవేటు బ్యాంకర్లను సవాల్ చేశారు. ఒక విధంగా వాళ్ళు తమ సొంత కొత్త కరెన్సీని సృష్టించుకున్నారు. ఏ ప్రైవేట్ బ్యాంకుల నుంచి నిధులు తీసుకోకుండానే తమ దేశాలను నడుపుతున్నారు. అంతేకాకుండా వాళ్ళు ఒక్క పైసా కూడా రుణాలు తీసుకోకుండానే దేశ జీడీపీ, ఉపాధి మరియు మౌలిక సదుపాయాలను అన్ని కోణాల నుంచి అభివృద్ధి చేసుకున్నారు. ఒక విధంగా ఈ వ్యక్తులు డబ్బు అనేది కేవలం భ్రమ అని నిరూపించారు. అంటే మీరు ప్రైవేట్ బ్యాంక్ నుంచి రుణం తీసుకోవాలనుకుంటే స్మార్ట్ వ్యూహాలను ఉపయోగించి దేశాన్ని నడపొచ్చు. చరిత్ర కూడా దానికి సాక్ష్యం చెబుతుంది. ఇక బ్యాంకర్లను లేదా ఆర్థిక సంస్థలను సవాలు చేసిన ఎవరైనా అదే విధంగా ఎదుర్కొంటారు. అయితే హత్య చేయబడ్డం లేదా కీలుబొమ్మలుగా మారడం. హిట్లర్ 1933లో ఇలాంటిదే చేశాడు. అతను జర్మనీలో అనేక కేంద్ర బ్యాంకులను మూసివేసి మెఫో బిల్లులు అనే తన స్వంత కరెన్సీని సృష్టించాడు. ఈ బిల్లులను ఉపయోగించి జర్మనీ 5 సంవత్సరాల్లో నిరుద్యోగాన్ని 30% నుంచి కేవలం 2%కి తీసుకొచ్చింది. దేశంలో అత్యున్నత మౌలిక సదుపాయాలను నిర్మించింది. ఆ సమయంలో జర్మనీ జీడీపీ కూడా ఆకాశాన్ని అంటింది. ఇక్కడ మన అసలు ప్రశ్న, రెండో ప్రపంచ యుద్ధానికి ఎవరు కారణమయ్యారు? 99% మంది ప్రజలు ఒకే పేరు గురించి ఆలోచిస్తారు, అది హిట్లర్. కారణం చాలా సులభం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు పాఠ్య పుస్తకాల్లో అదే నేర్పించబడింది. కానీ మీరు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకున్నారా? కేవలం ఒకే ఒక్క వ్యక్తి ప్రపంచ యుద్ధానికి కారణమవుతాడా? నిజంగా ఒక వ్యక్తి అంత శక్తివంతుడు కాగలుగుతాడా? రెండో ప్రపంచ యుద్ధానికి హిట్లర్ మాత్రమే నిజమైన కారణమా? 1918 మొదటి ప్రపంచ యుద్ధం ముగుస్తుంది. మిత్రరాజ్యాలు గెలుస్తాయి, ఈ దేశాలు ఓడిపోతాయి. ఇప్పుడు ఓడిపోయిన దేశాలు చాలా అవమానకరమైన అణచివేత ఒప్పందాలకు గురవుతాయి. ఉదాహరణకు, నేను ఈ డాక్యుమెంటరీ ప్రారంభంలో ఒక ఒప్పందం గురించి చెప్పాను. జర్మనీపై విధించబడిన వెర్సాయిల్లెస్ ఒప్పందం. రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగిందో అర్థం చేసుకోవడానికి ఈ ఒప్పందం చాలా ముఖ్యం. వెర్సాయిల్లెస్ ఒప్పందం పేరుకి శాంతి ఒప్పందం మాత్రమే, కానీ వాస్తవానికి ఇది జర్మనీని కొంగదీసిన ఒక ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం జర్మనీ యుద్ధాన్ని ప్రారంభించిందని చెప్పబడింది. అందువల్ల జర్మనీపై తీవ్రమైన నష్టపరిహారాలు విధించబడ్డాయి. దాని బంగారు నిల్వలు, దాని పరిశ్రమలు, గౌరవం ప్రతిదీ నాశనం చేయబడ్డాయి. ఇది మాత్రమే కాకుండా దాని సైన్యం మరియు నావికాదళం రెండూ రద్దు చేశారు. దాని సరిహద్దులను కూడా కృత్రిమంగా తిరిగి గీయబడ్డాయి. అదేవిధంగా అవమానకరమైన మరియు భయంకరమైన ఒప్పందాలు ఆస్ట్రియా మరియు హంగేరీతో కూడా చేయబడ్డాయి. అందువల్ల ఈ ఒప్పందాలు ఈ దేశాల భవిష్యత్తును మాత్రమే కాకుండా ఈ దేశాల్లోని ఒక తరం భవిష్యత్తును నాశనం చేశాయి. చాలామంది ప్రజలు ఆకలితో చనిపోయారు, నిరుద్యోగంలో కూరుకుపోయారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైంది. అందుకే వారి హృదయాల్లో కోపం పెరిగిపోయింది. ఈ పతనాన్ని సరిచేయగల నాయకుడి కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అప్పుడే హిట్లర్ రంగంలోకి దిగాడు. జర్మనీ చాలా సంవత్సరాల ఈ ఒప్పందాలను సహిస్తూ మౌనంగా ఉంది. మరేదైనా ప్రధాన దేశం దాని స్థానంలో ఉంటే రెండవ ప్రపంచ యుద్ధం చాలా కాలం క్రితమే ప్రారంభమై ఉండేది. హిట్లర్ ఉద్దేశాలు ఏమైనప్పటికీ, మంచి లేదా చెడు, అతను ఎంచుకున్న మార్గం మారణహోమాలు, గ్యాస్ బాంబర్లు మరియు అతను ఏర్పాటు చేసిన హోలోకాస్ట్ ఖచ్చితంగా భయంకరమైంది. కానీ నిజానికి ఇక్కడ హిట్లర్ మాత్రమే విలనా అంటే దానికి సమాధానం కాదు. ఉమ్మడి వీలునామా ఎలా? ఇంత పెద్ద యుద్ధం కేవలం ఒకే వ్యక్తి పని కాదు. మొత్తం వ్యవస్థ పాల్గొన్నప్పుడు మాత్రమే ఇటువంటి యుద్ధాలు జరుగుతాయి. BMW, పోషే, IBM మరియు ఓక్స్ వ్యాగన్ వంటి కంపెనీలు హిట్లర్కు ప్రత్యేకంగా లేదా పరోక్షంగా మద్దతునిచ్చారు. IBM యూదులను గుర్తించి చంపడానికి సహాయపడే సాంకేతికతను కనిపెట్టింది. రెండో ప్రపంచ యుద్ధం లేదా హోలోకాస్ట్లో మరణాలకు ఈ కంపెనీలు సమానంగా బాధ్యత వహించలేదా? మరో విషయం ఏంటంటే, హిట్లర్ ఒకడే దుష్టుడు కాదు. చైనా భారత భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నట్టే హిట్లర్ పోలాండ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ మరియు బెల్జియంలోని కొన్ని ప్రాంతాలతో సహా అనేక దేశాల భూభాగాలను, జర్మనీ భూభాగాలను విస్తరించడానికి స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్యలు రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది.
దీని కారణంగా ఈ యుద్ధానికి పూర్తి నింద హిట్లర్పై వేయబడింది. కానీ ఈ దేశాలపై దాడి చేసే ముందు ఇంగ్లాండ్ హిట్లర్తో యునిక్ అగ్రిమెంట్ అనే ఒప్పందంపై సంతకం చేసిందనే వాస్తవాన్ని ఎవ్వరూ చర్చించరు. ఈ ఒప్పందం ప్రకారం ఇంగ్లాండ్ హిట్లర్కు చెక్ రిపబ్లిక్తో తనకు కావాల్సింది చేయడానికి స్వేచ్ఛనిచ్చింది. రెండో ప్రపంచ యుద్ధాన్ని ప్రేరేపించడానికి ఇంగ్లాండ్ కూడా అంతే బాధ్యత వహించలేదా? దీంతో పాటు మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, హిట్లర్ ఇతర దేశాలపై దాడి చేస్తూ జర్మన్ భూభాగాలను విస్తరించినప్పుడు అది జపాన్, చైనా మరియు కొరియాలో విధ్వంసం సృష్టిస్తుంది. ఆసియాలో తన సొంత సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని చూస్తోంది. సోవియట్ యూనియన్ మెలోటో రిబ్బన్ అనే ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందంలో జర్మనీ మరియు సోవియట్ యూనియన్ పోలాండ్ను సగానికి విభజించడానికి అంగీకరించాయి. ఇక్కడ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయి. మీరు ఈ సంఘటనలన్నిటినీ, వివిధ దేశాల చర్యలను, వారి మనస్తత్వాన్ని ఒక పక్కన ఉంచి వాటిని నిశితంగా గమనిస్తే మొదటి ప్రపంచ యుద్ధం ఒక వ్యక్తి వల్ల కాదు, యూరప్ యొక్క సమిష్టి తప్పుల వల్ల సంభవించిందని అర్థమవుతుంది. మళ్ళీ హిట్లర్ నిస్సందేహంగా విలనే, కానీ అతను ఒంటరిగా లేడు. ఈ నాటకంలో చాలామంది పాత్రధారులున్నారు, వాళ్ళందరూ కూడా విలన్సే. కాకపోతే హిట్లర్ మనస్తత్వం, మాట తీరు బట్టి విలన్ అయిపోయాడంతే. నిజానికి మీకు తెలుసు, హిట్లర్ వంశపారంపర్యత అంతం కావాలని హిట్లర్ మనవడు ఎవరినీ వివాహం చేసుకోలేదు, పిల్లల్ని కనలేదు. హిట్లర్ సొంత కుటుంబమే మరొక హిట్లర్ పుట్టకూడదని కోరుకుంటే, హిట్లర్ గురించి, తన వ్యక్తిత్వం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే మన ఆరోగ్యానికి అంత మంచిది.